గత వీడియోలో మనం ఘనాకార పెట్టె యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కున్నాం కదా. మనం ఎలా కనుక్కున్నాం? ఘనాకార పెట్టెకు ఉండే 6 ఉపరితలాల వైశాల్యాలు విడివిడిగా కనుక్కొని అంతిమంగా ఆ 6 వైశాల్యాలను కూడి మొత్తం ఘనాకార పెట్టె యొక్క ఉపరితల వైశాల్యం కనుగొన్నాం. అయితే ఈ వీడియోలో మరొక పద్ధతిలో ఈ ఘనాకార పెట్టె యొక్క ఉపరితల వైశాల్యం ఎలా కనుక్కోవచ్చో తెలుసుకుందాం. ఈ పద్ధతిని మనం పరోక్ష పద్ధతిగా అభివర్ణించవచ్చు. క్రింద చూపిన ఘనాకార పెట్టె యొక్క ఉపరితల వైశాల్యం కనుగొనండి. మనకు ఏ పెట్టె ఇచ్చారో చూడండి. ఇది ఘనాకార పెట్టె. పొడవు 10 సెంటీమీటర్లు ఉంది, వెడల్పు 3 సెంటీమీటర్లు ఉంది, ఎత్తు 20 సెంటీమీటర్లు ఉంది. ఈ పెట్టె యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం మనం కనుగొనవలసి ఉంది. ముందుగా ఇచ్చిన పెట్టెను ఇలా తీసుకుందాం. మనకు చాలా సులభంగా ఉండడం కోసం ఆ పెట్టె యొక్క అంచులు ఇలా గుర్తిద్దాం, ABCDEFGH అన్నట్లుగా. అయితే మొత్తం ఈ ఘనాకార పెట్టెను లేదా ఈ ఘనాకార పెట్టెలో ఉన్న 6 ఉపరితలాలను విడివిడిగా గుర్తించే ప్రయత్నం చేద్దాం. మొదటగా CBGH అనే ఈ ఉపరితలాన్ని ఇలా తీసుకోండి. CBGH ఈ ఉపరితలం దీర్ఘచతురస్రాకారంలో ఉంది, అవునా? మరి దీని వైశాల్యం కావాలి అంటే మనం పొడవు వెడల్పు తెలుసుకోవాలి కదా. పొడవు 10 సెంటీమీటర్లు, వెడల్పు 20 సెంటీమీటర్లు. అదేవిధంగా మరొక ఉపరితలం చూడండి, BDHF ఎటువైపుగా ఉంది, CBGHకి కుడివైపుగా ఉంది ఇలా. కాబట్టి దీని పొడవు 3 సెంటీమీటర్లు, వెడల్పు 20 సెంటీమీటర్లుగా చెప్పవచ్చు. తదుపరి మరొక వైశాల్యము, మరొక ఉపరితలం ACGE, అవునా? అది CBGHకు ఎడమ వైపుగా ఇలా ఉంది. ఇక్కడ కూడా పొడవు 3 సెంటీమీటర్లు, వెడల్పు 20 సెంటీమీటర్లుగా చెప్పవచ్చు. ఇప్పుడు 3 ఉపరితలాలు అయిపోయాయి కదా. 4వ ఉపరితలం ఎక్కడ తీసుకుందాం? ఇలా పై భాగంలో, అంటే ADCBగా ఇలా, అవునా? ఇక్కడ వైశాల్యం ఎలా వస్తుంది? పొడవు వెడల్పు. పొడవు 10గా చెప్పవచ్చు, 10 సెంటీమీటర్లుగా, వెడల్పు 3 సెంటీమీటర్లు. ఎందుకంటే పొడవు CB అన్న GH అన్న సమానంగా ఉంటుంది. తదుపరి క్రింది భాగంలో ఉన్న EFGH ఈ ఉపరితలాన్ని తీసుకున్నట్లయితే ఇలా ఉంటుంది. ఇందులో పొడవు 10 సెంటీమీటర్లు, వెడల్పు 3 సెంటీమీటర్లు. అంతిమంగా ఆఖరుగా ఇలా ADEF ఈ ఉపరితలాన్ని తీసుకొని కింద గీయండి ఇలా. ఇక్కడ కూడా పొడవు 10 సెంటీమీటర్లు, వెడల్పు 20 సెంటీమీటర్లు. అంటే CBGH ఎలా ఉంటుందో ADEF కూడా అలానే ఉంటుంది, అవునా? మీరు గమనించండి, ఇలా మొత్తం ఒక దీర్ఘచతురస్రం ఏర్పడుతుంది ADEFగా. మొత్తం ఈ దీర్ఘచతురస్రానికి వైశాల్యం మనం A1గా అనుకుందాం. అంటే ఈ దీర్ఘచతురస్రానికి వైశాల్యం A1. మరి ఆ వైశాల్యాన్ని మనం ఎలా కనుక్కుంటాం? అంటే ఇందులో మొత్తం ఎన్ని ఉపరితలాలు ఉన్నాయి? ADCB, CBGH, GEHF, అలానే ADEF 4 ఉపరితలాలు ఉన్నాయి. మీరు గమనిస్తే ఈ 4 ఉపరితలాలను కలుపుతూ ఒకే దీర్ఘచతురస్రం ఏర్పడింది. అయితే ఆ దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని కనుక్కోవాలి అంటే మనకు ఎప్పుడైనా సరే 2 కొలతలు కావాలి కదా. ఇది పొడవుగా చెప్పవచ్చు. పొడవు ఎంత అండి? 46 సెంటీమీటర్లు వస్తుంది. ఎందుకని? ADEFలో పొడవు 20 సెంటీమీటర్లు, EFGHలో పొడవు 3 సెంటీమీటర్లు, అదేవిధంగా CBGHలో పొడవు మరొక 20 సెంటీమీటర్లు, ADCBలో మరొక 3 సెంటీమీటర్లు, మొత్తం పొడవులు వస్తాయి. మీరు అన్నిటినీ కూడినట్లయితే 20 + 3 + 20 + 3 మొత్తంగా 46 సెంటీమీటర్ల పొడవు వస్తుంది. వెడల్పు 10 సెంటీమీటర్లు మనకు చాలా సుస్పష్టంగా తెలుస్తుంది. మరి 4 ఉపరితలాలు మాత్రమే అయ్యాయి కదా. మరి మన ఘనంలో లేదా ఘనాకార పెట్టెలో 6 ఉపరితలాలు ఉంటాయని మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా. మరి మిగతా 2 వైశాల్యాలు ఎక్కడున్నాయో కూడా తెలుసుకుందామా? A2 అనేది ACGE అనే వైశాల్యము, తరువాత A3 అనేది BDFH వైశాల్యం, అవునా? ఈ 3 వైశాల్యాలను కనుక మనం కూడినట్లయితే మనకి మొత్తం ఉపరితల వైశాల్యం వస్తుంది, ఇచ్చిన పెట్టె యొక్క ఉపరితల వైశాల్యం. ముందుగా A1 వైశాల్యం ఎలా వస్తుంది? పొడవు వెడల్పుని మనం గుణిస్తే వస్తుంది. 46 సెంటీమీటర్లు ఇంటూ 10 సెంటీమీటర్లు 460 సెంటీమీటర్ల స్క్వేర్ వస్తుంది. తరువాత A2 ఎలా వస్తుంది? ఇక్కడ పొడవు వెడల్పుని గుణిద్దాం. పొడవు ఎంత అండి? 3 సెంటీమీటర్లు, వెడల్పు 20 సెంటీమీటర్లు. ఎలాగైనా తీసుకోవచ్చు మనం గుణించడం కాబట్టి. అంతిమంగా A2 వైశాల్యము 60 సెంటీమీటర్ల స్క్వేర్ వస్తుంది. A3 వైశాల్యం కూడా A2కి సమానంగా ఉంటుంది, ఒకే రకమైన పొడవు వెడల్పులు కాబట్టి. అంతిమంగా మొత్తం ఉపరితల వైశాల్యం ఎలా వస్తుంది? మనం మూడింటిని కూడవలసి 460 సెంటీమీటర్ల స్క్వేరు
ప్లస్ 60 సెంటీమీటర్ల స్క్వేరు ప్లస్ 60 సెంటీమీటర్ల స్క్వేర్. మొత్తం ఉపరితల వైశాల్యం కూడినట్లయితే 580 సెంటీమీటర్ల స్క్వేర్ వస్తుంది. అంటే పరోక్ష పద్ధతిలో కూడా మనం కనుక్కున్న మొత్తం ఉపరితల వైశాల్యం ప్రత్యక్ష పద్ధతిలో కనుక్కున్న ఉపరితల వైశాల్యానికి సమానంగానే వచ్చింది.